శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 11 అక్టోబర్ 2023. లక్ష్మి గారు ఈరోజు మనకి కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి టాపిక్ చెప్తాము. చదివి వినిపిస్తాం. Despair and hope, నిస్పృహ ఆశ. ఆమె టాపిక్ చెప్పండి. డెస్పైర్ అండ్ హోప్. ఫస్ట్ మాట అర్థం కాలేదు. డెస్పైర్ అండ్ హోప్. ఓకే, ఇవాళ ఇక్కడ ఒక చిన్న డ్రమ్ము ఎంతో హ్యాపీగా దాని మీద వాయిస్తున్నారు. ఒక అబ్బాయి రీడ్ అంటే ఒక పల్చుగా ఉన్న పరికరంతో వాయిస్తున్నారు. ఆ మొత్తం అంటే అక్కడ వాతావరణం అంతా ఆనందంతో నిండిపోయింది. అక్కడ డ్రమ్మే డామినేట్ చేస్తోంది. అదేమోని రీడ్ అంటే అది వాయించే దాన్ని ఎలా వాయిస్తుందో దాన్ని ఫాలో అవుతుంది. ఆ రెండోది ఎప్పుడైతే స్టాప్ అయిందో ఆ చిన్న డ్రమ్ మాత్రం గో ఆన్ షార్ప్ అండ్ క్లియర్, అది ఇంకా షార్ప్ గా క్లియర్ గా వినిపిస్తోంది. మళ్ళీ అది సాంగ్ ఆఫ్ ద రీడ్ యొక్క సాంగ్ అంటే అక్కడ పల్చగా ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సాంగ్ మొదలయ్యే వరకు ఇది ఆ సౌండ్ ఉంటూనే ఉంటుంది అనమాట. అక్కడ పొద్దున్న చాలా ప్రశాంతంగా దూరంగా ఉన్నది. అక్కడ పక్షులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ మ్యూజిక్ అన్నది ఆ సైలెన్స్ అంతటిని నింపేసింది. అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది అనమాట ఆ చిన్న గ్రామంలో. ముందు రోజు సాయంత్రం ఎంతో అంటే అక్కడ మచ్ గేటి గొప్ప హ్యాపీనెస్ అది ఉంది అక్కడ. ఆ పాటలు అక్కడ నవ్వులు రాత్రి వరకు జరిగాయి. ఇప్పుడు అక్కడ పార్టీస్ అన్నవి మ్యూజిక్ తోటి అందరూ లేచిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మలు నెమ్మదిగా ఆ ఆకాశాన్ని వ్యతిరేకంగా అవి కూడా ఉన్నాయి. నక్షత్రాలు అదృశ్యం అయిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ మ్యూజిక్ ఒక అంతం అయిపోయింది, అంటే ఇప్పటికి స్టాప్ అయింది. అక్కడ చిన్నపిల్లలు అరుపులు, వాళ్ళని పిలవడాలన్నది నాయిసీగా అంటే ఎంతో సౌండ్ తోటి అందరూ దెబ్బలాడుకుంటున్నారు. అక్కడ ఒక వాటర్ ట్యాప్ దగ్గర ఆ గ్రామంలో ఎంతో అంటే గట్టిగా దెబ్బలాడుకుంటున్నారు. ఇంకా సూర్యుడు కిందనే ఉన్నాడు ఆ హొరైజన్ కి, కానీ రోజు మాత్రం మొదలైపోయింది. ప్రేమించడం అంటే అన్నిటినీ అనుభవించడమే. ఈ అనుభవం అన్నది ప్రేమ లేకపోతే అది వృధాగా ఉంటుంది, జీవితం వృధాగా ఉంటుంది. ప్రేమ అన్నది ఎప్పుడు వల్నరబుల్ గా ఉంటుంది. అంటే ఏంటి, ఎలా అయినా సరే అంటే వంగేటట్టుగా అనమాట. కానీ ఎక్స్పీరియన్స్ అది లేకుండా ఉన్నటువంటి అనుభవం అది ఏంటవుతుందంటే ఆ డిజైర్ ని, ఈ వల్నరబిలిటీ అన్నది డిజైర్ ని బలపరుస్తుంది. ప్రేమ లేకపోతే కోరిక అన్నది ప్రేమ కాదు. కోరికలో ప్రేమ ఉండదు. ఈ కోరిక అన్నది వెంటనే పోతూ ఉంటుంది, అంటే ఖర్చు అయిపోతుంది. అంటే ఒక కోరిక అయిపోగానే అలాగని ఇట్స్ స్పెండింగ్ అది ఖర్చు అంటే అయిపోగానే దుఃఖం వస్తుంది. ఈ కోరిక అనేది ఎప్పుడు స్టాప్ అవ్వదు. డిజైర్ అంతం అవడం అన్నది ఇచ్ఛాశక్తితో ఏ రకంగానైనా మైండ్ అన్నమాట అప్పుడు డివైస్ లీడ్స్ టు డీకే. అది ఎలా అవుతుంది, ఆ మైండ్ మనసు అది నాశనానికి దారితీస్తుంది, దుఃఖానికి. డివైస్ అంటే అప్పుడు
ప్లానింగ్ అని, కానీ చూద్దాం డివైస్. అలా కనిపెట్టడం, ప్లాన్ చేయడం అలాంటివి అన్నమాట. కేర్ఫుల్ గాను అని అర్థం అన్నమాట. ఒక కొత్త మార్గం ఉన్నదాన్ని ఏదో ఒకటి చేయడానికి కనిపెట్టడం అంటే అదే ప్లానింగ్ అని. వెళ్ళిపోయింది ఇప్పుడే. మనం 21 చదువుతున్నాం. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. డిజైర్ అంటే ఇచ్ఛాశక్తితో ఉన్న కోరిక. ఎనీ మీన్స్ మైండ్ అన్నది ఎప్పుడు ఏంటవుతూ ఉంటుంది, అది ఏదో ప్లాన్ చేస్తుంది, అది నశించిపోయి దుఃఖానికి గురవుతుంది. ప్రేమ ఒక్కటే ఆ కోరికని టేమ్ చేయగలదు. ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. మనస్సు అబ్జర్వర్ గా ఆగిపోయినప్పుడు మాత్రమే లవ్ అక్కడ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. లవ్ అన్నది, ప్రేమ అన్నదాన్ని ప్లాన్ చేయలేము, పెంపొందించుకోలేము. అది ఏంటంటే త్యాగం ద్వారా, అలాగే అంటే పూజల ద్వారా అది మనం పెంపొందించుకోలేము. ప్రేమించడానికి పద్ధతులు ఏం లేవు. ఏదో ఒక పద్ధతిని వెతకడం అనేది ఆ లవ్ అంతమైపోతుంది. అంతవరకు ఉన్న ప్రేమ అంతమైపోతుంది. అంటే సహజత్వంలో అప్రయత్నంగా వచ్చే దాంట్లోనే ఆ ప్రేమ సౌందర్యం తెలుస్తుంది. దాన్ని వెతకడం అనేది స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ ఉంటుంది. కానీ స్వేచ్ఛ అది ఎప్పుడు కూడా అది డైరెక్ట్ చెయ్యదు, పట్టుకోదు. ప్రేమ అన్నది దానికి అదే శాశ్వతమైంది. ఆవిడ సులువుగా మాట్లాడుతున్నారు, పదాలేమో సహజంగా వస్తున్నాయి. ఆవిడ చిన్నామే గాని ఆవిడలో దుఃఖం తన కోసం ఉన్నది. ఆవిడ ఎంతో అంటే పాత జ్ఞాపకాలతోటి చిరునవ్వు నవ్వుతున్నారు. ఆవిడ యొక్క చిరునవ్వు అన్నది అంటే స్వచ్ఛంగా లేదు. ఆమెకి వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పిల్లలు లేరు. ఆమె భర్త కొద్ది కాలం కిందటే చనిపోయారు. ఆమెకి అదేమి అరేంజ్ మ్యారేజ్ ఏం కాదు. లేకపోతే ఒకరొకరు కోరుకున్నది కాదు. అంటే ఒకరినొకరు కోరుకుని చేసుకున్న మ్యారేజ్ కూడా కాదు. ఆమెకి ప్రేమ అన్న పదం వాడాలని లేదు, కానీ అది అన్ని పుస్తకాల్లో ప్రతి నోటంటా వస్తుంది. కానీ ఆ సంబంధం అద్భుతమైన సంబంధం. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు వాళ్ళకి అంటే ఒకరినొకరు ఖండించుకోవడం కానీ, అలాంటి అంటే కనీసం సైగ గాని, అలాగే సహనం గాని, ఒకళ్ళని ఒకళ్ళు దూరం అవడం కానీ ఏనాడు లేదు, ఒక్కరోజు కూడా. వాళ్ళ మంచి కలయిక జరిగింది. పిల్లలు, ధనము, పని, సంఘము అవి సెకండరీ ఇంపార్టెన్స్ అయిపోయి వాళ్ళకి. అంటే అంత ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ కలయికే అన్నమాట.
ఈ కలయిక అన్నది వాజ్ నాట్ రొమాంటిక్ సెంటిమెంటాలిజం, రొమాంటిక్ గా ఉన్నటువంటి అలాంటిది కాదు ఇది. ఆర్ ఏ థింగ్ ఇమాజిన్డ్ ఆఫ్టర్ హిస్ డెత్, ఆ తర్వాత ఆయన మృత్యువు తర్వాత ఊహించవలసింది కూడా కాదు. బట్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ రియాలిటీ, అది ఒక నిజం అన్నమాట, అంటే సత్యం. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్, అంటే మొట్టమొదటి నుంచి ఇది ఒక సత్యంగానే ఉంది. వాళ్ళ సంతోషం అనేది కోరికతో ఉన్నది కాదు, దానికి అతీతంగా భౌతికమైన దానికంటే ఎక్కువగా ఉండేది. అప్పుడు సడన్ గా 2 నెలల కిందట ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. బస్సు ఏమో ఒక కర్వ్ తీసుకుంది ఎంతో ఫాస్ట్ గా, అందువల్ల అలా యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను చాలా నిస్పృహలో ఉన్నాను. నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఏదోలాగా చేసుకోలేకపోయాను. ఆయన్ని మర్చిపోవాలంటే, అంటే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ నంబ్గా ఉండడానికి నేను ఎన్ని రకాలు చేశాను. థ్రోయింగ్ మై సెల్ఫ్ ఇన్ టు ద రివర్ లో, అంటే ఒక నదిలో పడిపోవడానికి. ఐ హ్యావింట్ హ్యాడ్ ఏ గుడ్ నైట్స్ స్లీప్, నాకు మంచి రాత్రి నిద్ర అన్నది లేదు ఈ 2 నెలల నుంచి. నేను ఇప్పుడు కంప్లీట్ దుఃఖంలో, డార్క్నెస్ లో ఉన్నాను. ఇది ఒక సంక్షోభం అన్నమాట, నా కంట్రోల్ కంటే అతీతంగా. అది నేను అవగాహన చేసుకోవట్లేదు. నేను కోల్పోయాను. ఆవిడ తన ముఖాన్ని కప్పుకున్న తన యొక్క చేతులతో. ఆవిడ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అది రెమెడీ లేకపోతే తొలగించుకోగలిగేటటువంటి నిస్పృహ కాదు. ఆయన యొక్క మృత్యువుతో అన్ని ఆశలు ఒక అంతమైపోయి, ప్రజలు ఏం చెప్పారంటే, నువ్వు మర్చిపోయి తిరిగి మ్యారేజ్ చేసుకుంటావు, లేకపోతే ఇంకేదో చేస్తావు, చెయ్యని. నేను మర్చిపోగలిగిన ఆ ఫ్లేమ్ అన్నది, ఈవెన్ ఇఫ్ ఐ కుడ్ ఫర్గెట్, ద ఫ్లేమ్ హ్యాస్ గాన్ అవుట్, అంటే ఆ ఫ్లేమ్ అన్నది పోయింది. ఇట్ కెనాట్ బి రీప్లేస్, దీన్ని ఇంకొకరు రిప్లేస్ చేయలేదు. నార్ డూ ఐ వాంట్ టు ఫైండ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్, లేకపోతే నాకు దాని వంతు ఇంకెవరినో సబ్స్టిట్యూట్ చేయాలని కూడా లేదు. మేము జీవించాము అండ్ డై విత్ హోప్, ఆశతో చనిపోయాము. బట్ ఐ హ్యావ్ నన్, నాకేమీ లేదు. అంటే వీ లివ్ అండ్ డై, మేమేమో జీవించడం చనిపోవడం ఆశతోటే, కానీ నాకేమీ లేదు, నాకు ఏ ఆశ లేదు. అందువల్ల నేనేమోని అంత దుఃఖంగా, అంత బాధ లేదు. నేను ఇప్పుడు నిస్పృహలోని, అది అంటే డార్క్నెస్ లోని ఉన్నాను. నాకేం కాంతి కావాలని లేదు. నా జీవితం అన్నది బతికున్న మరణంలాగా ఉంది. ఐ డు నాట్ వాంట్ ఎనీ వన్ సింపతి, నాకు ఎవరి యొక్క దయ అవసరం లేదు, ఎవరి ప్రేమ అక్కర్లేదు, ఎవరి పిటి ఏవి నాకు అక్కర్లేదు. నేను అలా డార్క్నెస్ లోనే జీవించదలుచుకుంటున్నాను, ఏ రకమైన ఫీలింగ్, ఏ రకమైన జ్ఞాపకం లేకుండా. ఈస్ దట్ వై యూ హ్యావ్ కమ్ టు బి మేడ్ మోర్ డల్? అయితే ఇంకా ఎక్కువ డల్ గా అవడానిక మీరు ఇక్కడికి వచ్చారు? టు బి కన్ఫర్మ్డ్ ఇన్ యువర్ డెస్పైర్, మీ యొక్క నిస్పృహలో అలాగా నిశ్చయంగా ఉండిపోవడానికే మీరు ఇక్కడికి వచ్చారు? ఈజ్ దట్, అదేనా మీరు కోరుకున్నది? ఒకవేళ అదైతే మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంది కదా. ఈ కోరిక అన్నది అది ఎప్పుడు కూడా అంటే మారిపోతూ ఉంటుంది ఎంతో త్వరితంగా. మనస్సు ఎలాంటిదో అది కూడా అలాగే. అది దానికి అదే అడ్జస్ట్ అయిపోతుంది దేనికైనా. దాన్ని అది మౌల్డ్ చేసుకుంటుంది ఏ రకమైనటువంటి పరిస్థితులకి. అది గోడల్ని కడుతుంది, అది మనకి కీప్ అవుట్, కాంతిని దూరంగా ఉంచేస్తూ. ఇట్స్ వెరీ డెస్పైర్ ఇన్ ఇట్స్ డిలైట్, అంటే ఇట్స్ డిలైట్, దాని ఆనందం ఏమిటంటే నిస్పృహే. ఈ కోరిక అది ఒక ఇమేజ్ ని సృష్టిస్తుంది, దాన్నే అది పూజిస్తుంది. మీరు ఒకవేళ కోరుకుంటే డార్క్నెస్ లో జీవించడానికి మీరు జయప్రదం అవ్వగలరు. ఈజ్ దిస్ వై యూ హ్యావ్ కమ్, అందుకే అలాంటప్పుడు ఈజ్ దిస్ వై
దీనికోసమైనా మీరు ఇక్కడికి వచ్చారు, మీ యొక్క ఓన్ కోరికని మరికొంచెం బలపరచుకోవడానికా? యు సీ, ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ టోల్డ్ మీ అబౌట్ యూ. చూడండి, నా ఫ్రెండ్, నాకు ఒక స్నేహితుడు ఎవరో చెప్పారు మీకోసం. నేను ఏదో ఇంపల్సివ్ గా వచ్చేసాను. నేను ఆలోచించడం గాని మానేస్తే బహుశా నేను ఇక్కడికి రాకపోదు. నేను అదే ఇంపల్స్ గా తోటే నేను అప్పుడు కూడా పనిచేస్తున్నాను. అది ఎప్పుడు కూడా నన్ను దుఃఖంలోకి దారి తీయించలేదు. మీరు ఎందుకు అని అడిగితే నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అంతవరకే నేను చెప్పగలను. నేను అనుకుంటున్నాను మనందరికీ ఒక ఆశ అవసరం. ఈ డార్క్నెస్ లో శాశ్వతంగా జీవించలేం. వాట్ ఈస్ ఫ్యూజ్డ్ కెనాట్ బి పుల్డ్ అపార్ట్. ఏదైతే పూర్తిగా కలిసిపోయిందో దాన్ని మనం బయటకి లాగలం. వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఏదైతే సమగ్రంగా ఉందో అది వినాశనం కాదు. ఒకవేళ ఈ కలయిక అన్నది ఉంటే డెత్ అన్నది సెపరేట్ చెయ్యలేదు. ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత ఇంకొకరితో లేదు. బట్ విత్ అండ్ ఇన్, అది ఒకరిలో ఎవరిలో వారిలోనే ఉండాలి. ఈ కలయిక ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఇద్దరు ఎంటిటీస్, అంటే అలా ఇన్ వన్ సెల్ఫ్, ఒకరిలో ఇద్దరి యొక్క కలయిక అనేది అది సంపూర్ణత్వం. ఇంకొకరితోటి అది సంపూర్ణత్వం. బట్ అంటే కంప్లీట్నెస్ అనేది మరొకరితో వస్తుంది. ఈ కంప్లీట్నెస్ అనేది మరొకరితో రావడం అది ఇన్కంప్లీట్నెస్. అంటే తనలో తాను అసంపూర్ణంగా ఉండబట్టి మరొకరితో కంప్లీట్నెస్ వస్తుంది. అంటే అదొక రకమైన అసంపూర్ణతే. ఇంకొకరితో కలవడం కూడా అసంపూర్ణతే. సమైక్యత అనేది ఇంకొకరి వల్ల అది సంపూర్ణం అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఉంటాడు. దేర్ ఈజ్ కంప్లీట్నెస్. అక్కడ సంపూర్ణత ఉంటుంది. అంటే ఆయన అంటే ఆ వ్యక్తిలో, ఆయన యొక్క సంబంధాలన్నిటిలో సంపూర్ణత ఉంటుంది. ఏదైతే అసంపూర్ణంగా ఉంటుందో దాన్ని సంపూర్ణం చేయలేము సంబంధంలో. వీఆర్ మేడ్ కంప్లీట్ బై అనదర్. ఇంకొకరి వల్ల నేను సంపూర్ణం అయ్యానన్నది ఒక భ్రాంతి. అది భ్రాంతిపూర్వకమైన ఆలోచనే. నేను ఆయన తోటే సంపూర్ణం అయ్యాను. నాకు తెలుసు ఆ సౌందర్యం, ఆ ఆనందం అని ఆవిడ అన్నారు. కానీ ఇది ఒక అంతం అయిపోయింది కదా. ఏదైతే అసంపూర్ణంగా ఉంటుందో అది అంతం అయిపోతూనే ఉంటుంది. ఈ కలయిక ఇంకొకరితో అది ఎప్పుడు కూడా విరిగిపోయేదే. అది ఎప్పుడొకప్పుడు ఆగిపోతుంది. ఈ సమైక్యత అన్నది మనలోనే, విత్ ఇన్ వన్ సెల్ఫ్, ఒకరిలోనే మొదలవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో అది, ఏ వ్యక్తిలో అదే మొదలవుతుంది. అప్పుడు మాత్రమే ఫ్యూజన్, అంటే ఈ కలయిక అన్నది అప్పుడు వచ్చినటువంటిది ఇండిస్ట్రక్టబుల్, అంటే అది వినాశనకరం కాదు. ఈ సమైక్యత యొక్క మార్గం అన్నది నెగటివ్ థింకింగ్ అన్నమాట అనే పద్ధతిలో ఉంటుంది. విచ్ ఈస్ ద హైయెస్ట్ కాంప్రిహెన్షన్. అది చాలా అత్యుత్తమమైన అవగాహన. మీరు అవగాహనని కోరుకుంటున్నారా అని అడిగారు. నాకు తెలియదు నేనేంటి వెతుకుతున్నానో, కానీ హోప్ అనే దాన్ని అవగాహన చేసుకోవాలని నాకు అనుకుంటున్నాను. ఈ ఆశ అన్నది అది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తోంది మన జీవితంలో. ఆయన జీవించి ఉండగా నేను ఎప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచించలేదు. నేను ఎప్పుడు ఆశ కోసం, ఆనందం కోసం, రేపు అన్న దానికోసం ఆలోచించలేదు. అసలు రేపు అన్నది ఉండేదే కాదు. నాకు సంబంధించిన వరకు నేను కేవలంగా జీవించేది, ఏ రకమైన కేర్ అన్నది లేకుండా. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండేవారు గనక. కానీ ఇప్పుడు అన్హ్యాపీనెస్ అన్నది, అసంతృప్తి మీకేంటంటే భవిష్యత్తుని సృష్టిస్తోంది. అప్పుడే అది ఆశ, లేకపోతే దానికి వ్యతిరేకత, నిస్పృహ, ఆశారహిత స్థితి. చాలా విచిత్రమైంది కాదా? ఎప్పుడైతే వ్యక్తి హ్యాపీగా ఉంటాడో టైం అన్నది ఆయనకి తెలియదు. ఎస్టర్డే, నిన్న, రేపు ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉండవు.
గతం కోసం భవిష్యత్తు కోసం ఆలోచన ఉండదు. కానీ అన్‌హ్యాపీనెస్ అన్నది అప్పుడు మనం ఆశ, నిస్పృహ అన్నది దాంట్లోంచే వస్తున్నాయి. మేము హోప్ తోటే మనం జన్మించాం. అండ్ వి టేక్ ఇట్ విత్ అస్. మనం దాన్ని మృత్యు వరకు తీసుకెళ్తున్నాం. అవును, దట్ ఈస్ జస్ట్ వాట్ వి డూ. మనం అందరం చేసే పని అదే. లేకపోతే వీఆర్ బార్న్ ఇన్ మిజరీ. మనం దుఃఖంలో పుట్టాం అండ్ ఆశ మనని తీసుకెళ్తుంది మృత్యు వరకు. వాట్ డూ యూ మీన్ బై హోప్? హోప్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? హోప్ ఈజ్ టుమారో. అంటే హోప్ అంటే ఆశ అన్నది రేపటిది, భవిష్యత్తు. లాంగింగ్, హ్యాపీనెస్ కావాలన్న కోరిక, ఇంకా బాగా ఉండాలి అనేటటువంటి కోరిక. అడ్వాన్స్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్, తన్ను తాను అభివృద్ధి చేసుకోవాలని ఈ కోరిక. ఒక నైసర్, మంచి ఇల్లు ఉండాలని, ఒక బెటర్ గా ఉన్న పియానో ఉండాలి, రేడియో ఉండాలని. ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ సోషల్ ఇంప్రూవ్మెంట్. సాంఘికమైనటువంటి అభివృద్ధి యొక్క కళ. హ్యాపీయర్ వరల్డ్ అండ్ సో ఆన్. ఎంతో సంతోషకరమైనటువంటి ప్రపంచము మొదలైనవి కావాలని ఆశ. ఈజ్ హోప్ ఓన్లీ ఇన్ ద ఫ్యూచర్? భవిష్యత్తులోనే హోప్ అన్నది ఉంటుందా? ఈజ్ దేర్ నాట్ హోప్ ఆల్సో ఇన్ ద వాట్ హ్యాస్ బీన్? అయిపోయిన దాంట్లో కూడా హోప్ లేదా? ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ ద పాస్ట్, గతం యొక్క హోల్డ్ లో, గతంలో హోప్ లేదా? హోప్ అనేది ముందుకి ఉంది, వెనక్కి ఉంది. అలాంటి ఆలోచన యొక్క కదలిక, ముందు వెనకల యొక్క ఆలోచన కదలికే. ఈ ఆశ అనేది సమయానికి సంబంధించింది. ఈ ఆశ అనేది కంటిన్యూ అవ్వాలన్న కోరిక. ఏదైతే సంతోషంగా ఉందో, ఏదైతే మనం అభివృద్ధి చేసుకోగలమో, ఇంకా బాగా ఉండడానికి కావలసిన ఆశ. దీనికి వ్యతిరేకం ఏమిటి అంటే ఆశారహితము, నిస్పృహ. మనం ఎప్పుడు కూడా హోప్ మైకిను నిస్పృహకి మధ్యలో ఊగుతూ ఉంటాం. మనం ఏమంటున్నాం అంటే మనకు ఆశ ఉంది కనుకే జీవిస్తున్నాం అంటాం. ఈ ఆశ అనేది గతానికి చెందింది, తరచుగా భవిష్యత్తుకు సంబంధిస్తుంది. ఈ భవిష్యత్ అన్నది ప్రతి రాజకీయవేత్త యొక్క ఆశే. ప్రతి ఒక్క రిఫార్మర్, సంఘ సంస్కర్త, అలాగే విప్లవకారులు, ఎవ్రీ సీకర్, ప్రతి అన్వేషకుడు, అంటే ఏదో ఒక సద్గుణం కావాలనో, భగవంతుడు కావాలనో, ఇలాంటి అన్వేషించే వాళ్ళ యొక్క ఆశ అనమాట. ఎవ్రీ రిఫార్మర్, వీళ్ళు ఫ్యూచర్, భవిష్యత్తులో ఉన్న ఆశ. మనం ఏమంటామంటే మనం ఆశతోటే జీవిస్తున్నామని. కానీ అది నిజమా? ఈజ్ ఇట్ లివింగ్ విచ్ ద ఫ్యూచర్ ఆర్ ద పాస్ట్ డామినేట్స్ us? భవిష్యత్తు కానీ గతం కానీ మనని డామినేట్ చేస్తే అది జీవించడమా? ఈ లివింగ్ అన్నది గతం నుంచి భవిష్యత్తు కదలిక. ఎప్పుడైతే టుమారో, రేపటి యొక్క పట్టింపు ఉంటుందో, ఈజ్ లివింగ్ ఏ మూమెంట్ ద పాస్ట్ వెన్ దెర్ ఈస్ కన్సర్న్ ఫర్ టుమారో. ఆర్ యు లివింగ్? రేపు అనే దాన్ని పట్టించుకుంటే మీరు జీవించుతున్నారా? ఎందుకంటే టుమారో అన్నది, రేపు అన్నది మీకు చాలా ముఖ్యమైపోయింది. అక్కడ హోప్లెస్నెస్ అంటే ఏంటి? ఆశ లేనితనం, నిస్పృహ ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్ అనేది అంత ముఖ్యమైతే దానికోసమే మీరు జీవిస్తున్నారు. దానివల్లనే అప్పుడు గతం అన్నది మీకేమోని డెస్పైర్కి మార్గం, అంటే డెస్పైర్ కారణం అవుతుంది. రేపటి ఆశతో ఇవాళని మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అన్హ్యాపీగా, ఇట్ ఈస్ ద అన్హ్యాపీ హూ ఫిల్ దేర్ లైవ్స్. ఎవరైతే సంతోషంగా ఉండరో వాళ్ళే వాళ్ళ జీవితాల్ని రేపు అనే దాంతో, రేపు ఎలాగా అన్న దాని మీద పెడతారు. వాళ్ళు దాన్ని ఆశ అంటారు. టు లివ్ హ్యాపీలీ, హ్యాపీగా జీవించడం అన్నది హోప్ లేకుండా జీవించడమే. ఆశతో ఉన్న వ్యక్తి ఒక హ్యాపీగా ఉండే వ్యక్తి కాదు. ఆయనకి నిస్పృహ తెలుసు. ఈ ఆశ లేని స్థితి అనేది ఏం చేస్తుంది? ఆశని ప్రొజెక్ట్ చేస్తుంది, లేకపోతే అసహ్యాన్ని, నిస్పృహని, లేకపోతే
ప్రకాశవంతమైన భవిష్యత్తుని. బట్ ఆర్ యూ సేయింగ్ దట్ వీ మస్ట్ లివ్ వితౌట్ హోప్? అయితే మీరు ఏమంటున్నారు, మనం హోప్ లేకుండా జీవించాలనా? ఈజ్ దేర్ నాట్ ఎ స్టేట్ విచ్ ఇస్ నైదర్ హోప్ నార్ హోప్లెస్నెస్? అయితే ఆయన అడుగుతున్నారు, హోప్ కానీ, హోప్ అంటే ఆశ లేనితనము అనేటటువంటి ఒక స్థితి లేదా? ఆ స్థితి అనేది పరమానంద స్థితి. ఆఫ్టర్ ఆల్, వెన్ యూ కన్సిడర్డ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, యూ హ్యాడ్ నో హోప్. హ్యాడ్ యూ? మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో మీకు హోపే లేదు కదా అన్నారు. ఐ సీ వాట్ యు మీన్. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఐ హ్యాడ్ నో హోప్ బికాస్ హీ వాజ్ బిసైడ్ మీ అండ్ ఐ వాజ్ హ్యాపీ. నాకు ఏ హోప్ ఎందుకు లేదు, ఆయన నాతో పాటే ఉన్నారు, అప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. టు లివ్ ఫ్రమ్ డే టు డే, ఏ రోజుకి ఆ రోజే జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. మేమేమోని వీఆర్ ఫ్రీ ఆఫ్ హోప్. మేము ఇద్దరం ఉన్నప్పుడు హోప్ ఏమీ లేకుండా మేము హ్యాపీగా ఉన్నాం. వెన్ వీఆర్ అన్హ్యాపీ, మనం ఎప్పుడైతే దుఃఖంగా ఉంటామో అప్పుడే ఈ డిసీజ్ అన్నది ఉంటుంది. అప్రెస్డ్ అంటే అణిచిబడడం, అంటే స్వార్థానికి వాడుకోబడ్డం, రేప్ అన్నది మనకి చాలా ముఖ్యమైపోతుంది. అండ్ ఒకవేళ రేప్ అన్నది అసాధ్యమైతే మనం కంప్లీట్ డార్క్నెస్ లో ఉంటాం, నిస్పృహలో ఉంటాం. కానీ ఏ విధంగా ఈ హ్యాపీనెస్ అన్న స్థితిలో ఉండడం అంటే, ఫస్ట్ మొట్టమొదటిగా హోప్ లో అండ్ హోప్లెస్నెస్ లో ఉన్న సత్యాన్ని చూడండి. హౌ యు హ్యావ్ బీన్ హెల్డ్ బై దట్ ఫాల్స్, అసత్యం అనే దాంతో మీరు ఎలాగైతే పట్టుకోబడ్డారు భ్రాంతి, హోప్ అనే భ్రాంతితో, అప్పుడు నిస్పృహతో పట్టుకోబడ్డారు. అంటే ఫాల్స్నెస్ తో, డెస్పైర్ తో, అలాగే ఇల్యూజన్, హోప్ అన్న భ్రాంతిలోనే ఉన్నారు. ప్యాసివ్లీ వాచ్ఫుల్ ఆఫ్ ఈ ప్రాసెస్ అంతటిని మీరు వాచ్ఫుల్, ప్యాసివ్ గా చూడండి. యాజ్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్, కనబడినంత అంటే మనకి చెప్పుకున్నంత సులువు కాదు అది. మీరేం అడుగుతున్నారంటే, హ్యాపీనెస్ స్థితిలో నేను ఎలా ఉండడం? ఈ క్వశ్చన్ అనేది హోప్ మీద ఆధారపడి లేదా? మీరేంటంటే తిరిగి మీరేం పొందుకున్నారో అది పొందాలనుకుంటున్నారు, లేకపోతే టు పొజెస్ ఇట్ అగైన్, మళ్ళీ అది దాన్ని పొందాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ క్వశ్చన్ ఏమిటి చూపిస్తోంది? మళ్ళీ అది పొందాలని, మళ్ళీ తయారవ్వాలని, మళ్ళీ ఆ విధంగా రావాలని కదా? వెన్ యూ హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్, మీకు ఎప్పుడైతే ఒక లక్ష్యం అనేది ఉంటుందో అప్పుడు మీకు ఒక ఫలితం ఉద్దేశంలో ఉంటుంది, అప్పుడే ఒక ఆశ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క అన్హ్యాపీనెస్ లో పట్టుకోబడతారు. ఈ హోప్ యొక్క మార్గం అన్నది భవిష్యత్ యొక్క మార్గం. హ్యాపీనెస్ అన్నది ఎప్పుడు కూడా సమయానికి సంబంధించింది కాదు. ఎప్పుడైతే హ్యాపీనెస్ అన్నది ఉంటుందో మీరు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాలని అడగరు. మీరు ఒకవేళ అడిగారంటే మీరు ఆల్రెడీ అన్హ్యాపీనెస్ టేస్ట్ చేశారనమాట. ఈ మొత్తం ప్రాబ్లం అన్నది మీ ఉద్దేశం ఏమిటి? ఈ మొత్తం సమస్య మనిషి సంఘర్షణలో ఉంటే వచ్చేదేనా, లేకపోతే దుఃఖంలో ఉంటేనేనా? ఎప్పుడైతే మనిషి దుఃఖంలో ఉంటాడో ఆయన దాని నుంచి అతను పోగొట్టుకోవాలని చూస్తాడు. అది సహజమే కదా దుఃఖాన్ని పోగొట్టుకోవాలని. ఈ డిజైర్, కోరిక, అది మనకి మరొక సమస్యను తెచ్చిపెడుతుంది. అంటే ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలన్న కోరిక, దాన్ని అవగాహన చేసుకోవడం అనేది ఒక సమస్యని మీరు ఇంకా ఎన్నో వాటిని తీసుకొస్తున్నారు. మీ సమస్య అన్నది సంతోషం లేకపోవడం. అది అవగాహన చేసుకోవాలంటే అక్కడ స్వేచ్ఛ ఉండాలి అన్ని రకాల సమస్యల నుంచి. సంతోషం లేకపోవడం అన్నది కేవలంగా సమస్య మీకున్నది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్దర్ ప్రాబ్లం అంటే ఇంకా ఇతర సమస్యలు దాని నుంచి పోగొట్టుకోవాలి అనే దాంతో ఇతర సమస్యలు తెచ్చుకోకండి. మైండ్ ఎప్పుడు వెతుకుతూ ఉంటుంది ఒక ఆశని, ఒక ఆన్సర్ని సమస్యకి, అంటే ఆ సమస్యలోంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది.
ఆ బయటికి వెళ్ళిపోవడం, ఎస్కేప్ లో ఉన్న ఫాల్స్నెస్ ని మీరు చూడండి. అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆ సమస్యను ఎదుర్కొంటారు. ఈ డైరెక్ట్ సంబంధం ఆ సమస్యతో అది మీకు ఒక సంక్షోభాన్ని తెస్తుంది. అది మనం దాన్ని అవాయిడ్ చేయాలని మనం అందరం చూస్తాం. కానీ ఓన్లీ ఇన్ ద ఫుల్నెస్ అండ్ ఇంటెన్సిటీ, అంటే ఈ సంపూర్ణత్వంలోని ఆ తీవ్రత, సంక్షోభం యొక్క తీవ్రత, ఈ సమస్య కమ్స్ టు ఎన్ ఎండ్. అప్పుడే, అంటే సమస్యలో మనకి క్రైసిస్ ఉన్నా సరే ఆ సంపూర్ణతతోటే ఆ తీవ్రత, సంక్షోభం యొక్క తీవ్రతలో సమస్య అంతమైపోతుంది. ఈ యాక్సిడెంట్, అంత ఫ్యాటల్ యాక్సిడెంట్ నుంచి నేను అంటే నా యొక్క నిస్పృహలో పడిపోయింది. నరిష్ మై ఓన్ హోప్లెస్నెస్, నాకున్న ఆశలేనితనాన్ని పెంచుకుంటున్నాను. సంహౌ ఇట్ హ్యాస్ బీన్ టూ మచ్ ఫర్ మీ, అది నాకు చాలా ఎక్కువ సహించలేనట్టు అయిపోయింది. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే దాన్ని నేను ఎదుర్కోవాలి భయం లేకుండా, వితౌట్ ద ఫేసింగ్ ఆఫ్ డిస్లాయల్టీ టు హిమ్. ఆయన పట్ల లాయల్టీ అన్నది అంటే డిస్లాయల్టీ లేకుండా నేను దాన్ని వితౌట్ ద ఫీలింగ్ అన్నది లేకుండా ఉండాలి. ఐ ఫెల్ట్ డీప్ డౌన్, నేను చాలా లోతుగా ఏమనుకుంటున్నానంటే ఆయనతో నేను కంటిన్యూ చేస్తే హ్యాపీగా ఉండడం, ఆయనకి నేను లాయల్ గా, అంటే ఉంటారు దాని తెలుగులో, ఆయనతో విశ్వాసపూర్వకంగా లేనట్టే లెక్క నేను ఇప్పుడు హ్యాపీగా ఉంటే. కానీ ద బర్డెన్ ఈజ్ ఆల్రెడీ లిఫ్టింగ్, ఇప్పుడు నా బర్డెన్ ఏమో పోతుంది. అండ్ ఐ సెన్స్ ఏ హ్యాపీనెస్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ టైం, టైంకి సంబంధం లేని హ్యాపీనెస్ నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నాకు తెలుస్తోంది అన్నారు ఆవిడ. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఇది ఇప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ సమయంతో సంబంధం లేనిది నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన ఏం చెప్పారు అంటే, మీరు దాన్ని, అంటే అది ఎంతో సంక్షోభంగా తీవ్రతరంగా ఉంటుంది, కానీ ఇది ఫేస్ చేయండి. అందుకే అందరూ అందులోంచి ఎస్కేప్ అయిపోతారు. అప్పుడు మాత్రమే, అవాయిడ్ చేయకుండా అలా ఫేస్ చేసినప్పుడు సంపూర్ణంగా అందులోంచి మీరు బయటపడగలరు. అంటే ఇంతకాలం ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేనేమంటున్నానంటే, నేను ఎప్పుడు నిస్పృహలో ఉండి దాన్నే అంటే ఆశారహిత స్థితిని పెంచుకుంటున్నాను. ఇది నాకు చాలా ఎక్కువగా అయిపోయింది, సహించలేనట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వితౌట్ ఫియర్, భయం లేకుండా దాన్ని ఫేస్ చేస్తాను. అలాగే డిస్లాయల్టీ అనే ఫీలింగ్ ఏమీ లేకుండా, అంటే ఆయన పట్ల అవిశ్వాసం లేదు నాకు అని. చూసి నేను చాలా లోతుగా ఏమనుకుంటున్నానంటే, ఏదో రకంగా బి డిస్లాయల్ టు హిమ్, నేను ఒక రకంగా హ్యాపీగా ఉండడం అన్నది ఆయనకి విశ్వాసపాత్రంగా లేనట్టు లెక్క అని. ఇప్పుడు ఈ బర్డెన్ అనేది నా నుంచి పోయింది. ఎందుకంటే ఒక రకమైన హ్యాపీనెస్, టైంకి సంబంధించిన హ్యాపీనెస్ నేను చూడగలుగుతున్నాను అన్నారు. అర్థమైందండి? అంటే నిజమైన హ్యాపీనెస్ సమయానికి అతీతమైనది. అంటే సుధా గారు మీకు అర్థమవుతే చెప్పండి. నమస్తే అండి. నమస్తే. అదే ఇప్పుడు ఆవిడ ఎందుకు అంత బాధపడిపోతుందో నాకైతే అర్థం అవటం లేదు. కానీ ఇప్పుడు తను వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు తను అంత ఇదిగా సుఖంగా అంత ఆనందం పొందినప్పుడు, ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలతో ఉండి దీంతో ఉండి తను అలా ఉండొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు హ్యాపీగా ఉండడం అన్నది ఆయనకి పూర్వకంగా లేనట్టని. అది ఎలా అండి? అది తను ఆయన ఆలోచనలతోనే గడుపుతుంది, ఆయన్నే తలుచుకుంటూ ఉంటుంది, ఆయనతోనే ఇదిగా ఉంటుంది. కాదు ఇప్పుడు ఉండడం కాదు ఆవిడ. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్పింది కదా చివరిలో, హ్యాపీగా నేను జీవించడం అంటే ఆయనకి విశ్వాసపాత్రంగా లేనట్టు అని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు సమయానికి అతీతమైనటువంటి హ్యాపీనెస్ ఏమిటో తెలిసింది అని చెప్పారు. అంటే అప్పుడు ఎలా ఉన్నారు? ఆయనతోనే హ్యాపీనెస్. తను హ్యాపీగా ఉన్నానంటే ఆయన తోటి విశ్వాసపాత్రంగా లేను అన్న ఫీలింగ్ లాస్ట్ లో చెప్పారు కదా. ఆవిడ నిస్పృహలోనే జీవిస్తున్నారు, అదే ఎక్కువగా పెంచుకుంటున్నారు డార్క్నెస్ ని. అయితే ఎందుకు వచ్చానో నాకే తెలియదు అన్నారు కదా. అంటే నాకు అది నిస్పృహలోనే ఉండిపోవాలని ఉంది, డార్క్నెస్ లోనే. అంటే
అలా అయితే మీకు అది ఉమ్, ఎక్కువగానే అవుతుంది. మీరు ఇక్కడికి రావడం అంటే ఎందుకని వచ్చారు అన్నట్టుగా. అంటే అది పెంచుకోవడం సులువే అంటూ ఆయన ఉమ్, చూపించారనమాట. అంటే ఉమ్, ఏంటని ఉమ్, మీరు ఇలా ఉండడంలో అంటే అందులోంచి ఆ ఉమ్, హోప్ అనేది ఎక్కడో ఉంటుంది. ఉమ్, ఆ ఉమ్, హోప్లెస్నెస్ అనేది అంటే ఆ, ఆ హోప్ తోటే మనం ఏంటంటే అసలు అవన్నీ అసలైన దాన్ని చూడలేకపోతున్నాం అని. అంటే ఫేస్ టు ఫేస్ ఉమ్, చూడండి మీకున్న నిస్పృహని. ఉమ్, అది ఉమ్, ఎంతో బాధాకరంగా ఉంటుంది. అయినా దాన్ని మీరు ఉమ్. ఫేస్ చేసినప్పుడే అందులోంచి బయట పడగలరు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎస్కేప్ సేమ్ అవ్వకుండా. నాది ఇదే కదా. సేమ్ నాది ఇదే. నేను చాలా అనుభవించాను. నేను మా ఇద్దరు కూడా, నేను మా హస్బెండ్ కూడా చాలా, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగానే మా ఇద్దరి మధ్యలో కూడా ఎటువంటి ఏమీ ఉండవు. చాలా అన్యోన్యంగానే ఉన్నాం మేము. ఉండేవాళ్ళం. మా చుట్టాలు అందరిలో కూడా అదే అనేవారు. నన్ను మా హస్బెండ్ చాలా ఇదిగా ఉన్నాం. తంది నాది ఒకే మాట గల. ఇప్పుడు తను లేరు. నాకు ఈ 5 ఏళ్ళు నాకు నేను తనతో ఒక కొన్ని రోజులు కొంచెం తను లేరు అని కొంచెం బాధపడ్డాను. ఒక 4-5 నెలలు నేను బాధపడ్డాను. తర్వాత నేను ఇంకా బాధపడటం మానేశాను. నేను తన జ్ఞాపకాలు నాలో బోల్డ్ ఉన్నాయి. నేను ఎన్నో ఇచ్చేసాను. నాకు తన చుట్టూ నా పక్కనే తను ఉన్నారనే నేను ఫీల్ అవుతాను. తను నా పక్కనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. నేనెందుకు బాధపడాలి అనేది నాకు ఆ ఇది లేదు నాకు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఏ విషయం ఇచ్చేసినా తను నా పక్కనే ఉన్నారు. నాకు అన్ని తనే సలహాలు ఇక్కడ ఇస్తారు, అన్ని చూడండి, చేస్తారు. ఇఫ్ ద ఫ్యూషన్ ఈస్ దేర్ డెత్ కెనాట్ సెపరేట్. డెత్ సెపరేట్ ఉమ్, చేయలేదు. చేయలేదు. అది నాకు అదే అనిపించింది. తన మనిషి శరీరం తను నాతో లేడు అంతే. తన మనిషిగా ఇక్కడ నాకు కనిపించట్లేదు. కానీ తన ఇంకోటి ఆత్మ ఏం నాతోనే ఉంది. చెప్పారంటేనండి, ఇంటిగ్రేషన్ కిను సంపూర్ణతకి తేడా. మరొకరి వల్ల ఉమ్, సంపూర్ణత ఎప్పుడు శాశ్వతం కాదు. అక్కడ ఉమ్, ఉమ్, అశాశ్వతం అనేది ఉంటూనే ఉంది, అసంపూర్ణత ఉంది. ఒక వ్యక్తి వల్ల ఉమ్, సంపూర్ణత రావడం అంటే మనలో అసంపూర్ణత ఉంది. ఉమ్, ఇంటిగ్రేషన్, సమైక్యత అన్నది అంతర్గతంగా ఉన్న స్థితి అది. అది ఇంకొకరి మీద ఉమ్, ఆధారపడదు. ఉమ్. అదే ఆయన చెప్పి ఇంకోటి, హోప్ లో ఉన్న సత్యాన్ని చూడండి అన్నట్టు. అది బాగుంది. హోప్ లో ఉన్న చూడండి, ఇక్కడ సత్యాన్ని వాట్ చూడండి. ఈజ్ ఇన్కంప్లీట్ కెనాట్ బి మేడ్ ఉమ్, కంప్లీట్. ఉమ్, అసంపూర్ణమైనది ఎప్పుడు సంబంధం వల్ల సంపూర్ణం అవ్వదు. అది ఉమ్, భ్రాంతి మాత్రమే. వీఆర్ మేడ్ ఉమ్, కంప్లీట్ బై అనదర్. మరి మరొకరి వల్ల నేను ఉమ్, సంపూర్ణమయ్యాను అన్న ఒక ఆలోచన కేవలం భ్రాంతియుతమైన ఆలోచన. ఉమ్. అదే ఆ డిజైర్ నుంచి మనం బయటికి రావాలి. వచ్చి అప్పుడు దాన్ని ఇదిగా ఉంటుందంటే చెప్పచ్చు చూసారండి. అప్పుడు మీరు ఉమ్. గతం డిజైర్ లో అవుతుంది. ఆ డిజైర్ నుంచి బయటికి రండి. హోప్ లోకుండా జీవించడానికి అది ఇక్కడ హ్యాపీగా చూడండి, ఉండే. ఇంకా అంటే దానికి కంటిన్యూషన్ మరొకసారి అది వెనక్కి వెళ్ళిపోయి అంటే, అయితే నేను ఉమ్. ఆయన